శ్రీ గురుభ్యో నమ. ఎస్పీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో కార్తీక మాసం విశిష్టతను తెలుసుకుందాము. స్నాన దాన జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. నా కార్తీక నమో మాసః, నా దేవం కేశవాత్పరం, నచవేద సమం శాస్త్రం, నా తీర్థం గంగాయాస్తమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థము. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణకాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి అసుతోషుడు అనే బిరుదు కూడా ఉంది. ప్రతి ఈశ్వర ఆలయాలలో ఆ రుద్ర నమ్మకం మంత్రభాగం మారుమోగిపోతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహాలలో ఆదిత్యమంబిక, విష్ణు గణనాథం, మహేశ్వరం అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు అందరికీ సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, ఓ సూతముని శ్రేష్ఠ, కలియుగంలో ప్రజలు సంసార సాగరం నుండి తరింపలేక అర్షడ్వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారు. ఆ ప్రశ్నలను విన్న సూతముని, ఓ మునిపుంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరుజన్మ లేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతం ఆచరించాలని కోరికను కలుగజేస్తాడు ఆ పరమాత్మ. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపు కలిగిస్తాడు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్ర పుణ్యనదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్యనదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం,
పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతీదేవి, రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలం అని చెప్పబడింది. ఆ ప్రదోష కాలంలో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువు చేరి ఉంటారట. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తారట. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తారట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపజేస్తూ ఉంటారు. అలాంటి ప్రదోష సమయాల్లో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కాబట్టి ప్రదోష సమయాల్లో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకు ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే 2 ప్రయోజనాలు లభిస్తాయట. కామం అంటే కోరికను నియంత్రించే శక్తి, మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తారట. ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వ శుభాలను కలుగజేసి సర్వ దారిద్ర్య బాధలను తొలగించి సర్వ సంపత్తులు అనుగ్రహిస్తుంది అని చెప్పబడింది. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్తానైకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్తాన ఏకాదశి అనే పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు 33 దేవతలలో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసీధాత్రి వనంలో ఉంటారని చెప్తారు. ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాల సముద్ర మథనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలికారు కనుక చిల్క ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీధాత్రి దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణను పూజిస్తారు. ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులతో, బాణాసంచాలతో, సమీప నదీ జలాలతో తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని 2 స్తంభాలకు కట్టి ఆ వెంటిని 3 మార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింది పార్వతీ పరమేశ్వర ప్రతిమలను పల్లకీలో ఉంచి 3 సార్లు తిప్పి జ్వాలాతోరణ వేడుకలు నిర్వహిస్తారు. అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్రముఖాలు కలిగిన ఆదిశేషుడు, చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా ఇక మానవ మాతృలవంతో మనమెంత అని సూత మహాముని చెప్పారు. మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమోత్తమైనది, మంచి నూనె మధ్యమం, ఇప్ప నూనె అధమము, ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు అధమాది అధమములు. గేదె నేతితో దీపం వెలిగిస్తే పూర్వపుణ్యము కూడా నశించిపోతుంది. అదే స్వల్పంగా ఆవు నెయ్యి కలిపి వెలిగిస్తే దోషం లేదని, అలా 1 మొదలు 1000 వరకు దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదమని, వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని దీపదాన మహత్యంలో చెప్పి ఉన్నారు. అలాంటి దీపారాధన పూజా మందిరంలో, దేవాలయాల్లో, గృహ ప్రాంగణాలలో, తులసి బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీ తీరాలలో వెలిగించటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి. ఈ మాసంలో సోదరి చేతి వంట భగని హస్త భోజనం చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించడంతో పాటు సమీప వనంలో బంధువులు, స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండటం మంచిది. అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది. అలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యం లభిస్తుందని ఈ పవిత్ర పుణ్యదినాలలో
కార్తీకలో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానాలు మొదలైనవి చేయటం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించటమే కాకుండా జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలమని ఈ కార్తీక మాస వ్రత మహత్యాన్ని గురించి సూత మహాముని సౌనకాది మునులకు వర్ణించారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.